నమస్కారం, శారదా ఫ్యాషన్స్ కి అందరికి స్వాగతం. మన బ్యూటీ పార్లర్ అండ్ బొటిక్ అండి, కొండపల్లి విజయవాడ దగ్గరలో. నంబర్ వచ్చేసి స్క్రీన్ మీద ఉందండి. ఇవాళ వచ్చేసి మనం ఒక లెహంగా బ్లౌజ్ చూద్దామండి. కస్టమైజేషన్ లెహంగా బ్లౌజ్ అన్నమాట. చాలా సూపర్ గా వచ్చిందండి ఇది. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి కింద మొత్తం కలంకారీ ప్రింట్ వచ్చిందండి. కలంకారీ ప్రింట్ ఫ్లవర్స్ మీద కూడా చిన్న కడ్దానా ఇచ్చామండి. మొత్తం కడ్దానా ఇచ్చాము చూడండి, దగ్గర నుంచి ఈ విధంగా. అలాగే బార్డర్ వచ్చిందండి, ఎల్లో కలర్ బార్డర్ వచ్చింది. దీనికి స్కాలప్ చేపించామండి, మగ్గం మీదే మొత్తం స్కాలప్ చేపించాము. మొత్తం 5 మీటర్స్ ఫ్యాబ్రిక్ అన్నమాట ఇది. ఈ స్కాలప్ కూడా కడ్దానాతో ఇచ్చామండి. ఇక్కడ మొత్తం కడ్దానా, అలాగే కింద పైన వచ్చేసి మనకి ఈ మెరూన్ కలర్ థ్రెడ్ తోటి ఈ విధంగా ఇచ్చానండి. ఈ స్కాలప్ చేయించాము. దీనికి కుచ్చులు కూడా చాలా చిన్న చిన్నగా ఈ విధంగా పెట్టించానండి. ఈ విధంగా పెట్టించాను చిన్న చిన్నగా. లంగా వచ్చేసి మొత్తం 5 మీటర్ ఫ్యాబ్రిక్ అండి. అలాగే బ్లౌజ్ తీసుకుందాం. బ్లౌజ్ వచ్చేసి కింద బార్డర్ ఎల్లో వచ్చింది కాబట్టి బ్లౌజ్ కూడా ఎల్లో తెచ్చుకున్నారు కస్టమర్. దీనికి ఈ బ్లౌజ్ క్లాత్ కి వచ్చేసి ఆల్రెడీ స్కాలప్ ఇచ్చారండి, చిన్న ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చింది. అలాగే కింద సీక్వెన్స్ వర్క్ వచ్చింది అనమాట. ఈ వర్క్ కింద ఇక్కడ కూడా రెఫరెన్స్ పిక్ యాడ్ చేస్తానండి నేను. ఇక్కడ కూడా మామూలుగా మగ్గం వర్క్ చేశారు ఆ పిక్ లో వచ్చేసి. కాబట్టి వాళ్ళు ఏమన్నారంటే మనకి అది వద్దు, ఇది నార్మల్ గా మనకి ఫ్యాబ్రిక్ లో ఏది ఉందో ఆ స్కాలప్ తీసి ఇక్కడ డిజైన్ చేయమన్నారు. అలాగే హ్యాండ్ కూడా మొత్తం ఫుల్ హ్యాండ్స్ అండి, 22 లెంత్ ఉంటుంది ఇది. ఇక్కడ కూడా సేమ్ ఇదే తీసుకున్నానండి. ఇక్కడ కూడా యాక్చువల్లీ అయితే పిక్ లో వర్క్ ఉంది, మగ్గం వర్క్ ఉంది. కాబట్టి ఈ రెండింటికి నేను తీసేసి క్లాత్ లో ఏది ఉందో అదే ఇచ్చాను అనమాట. ఇప్పుడు నెక్కి వద్దామండి. నెక్ దగ్గరికి వచ్చేసరికి మొత్తం జరదోసి తోటి వర్క్ ఇచ్చాను. అలాగే కట్ బీడ్స్ ఇచ్చాను. కట్ బీడ్స్ వచ్చాయండి మొత్తము. ఇక్కడ వచ్చేసి చిన్నగా కట్ ఇచ్చానండి, పై నెక్ దగ్గర చిన్న కట్ ఇచ్చాను. అలాగే నడుము దగ్గరికి వచ్చేసరికి కట్ ఏమి ఇవ్వలేదు, నార్మల్ గా బెల్ట్ లాగా రెడీ చేసాము. ఇది నార్మల్ ఫుల్ బ్లౌజ్ ఉంటుంది కదా, ఆ విధంగా కాదండి. ఇక్కడ నడుము వరకు వచ్చేసి ఫుల్ ఫిట్టింగ్ వస్తుంది. దీని పిక్ కూడా నేను స్క్రీన్ మీద యాడ్ చేస్తాను, చూద్దరు కానీ ఒకసారి. ఇక్కడ నడుము దగ్గర ఫుల్ ఫిట్టింగ్ వస్తుంది. ఇక్కడ నుంచి కింద మాత్రం మొత్తం ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ ఇచ్చి ఈ స్టైల్లో కుట్టాను అనమాట. ఇది గుజరాతీ స్టైల్ అనమాట. ఈ విధంగా బ్లౌజ్ రెడీ అయిందండి. దీని బ్యాక్ కూడా చూద్దాం ఒకసారి. బ్యాక్ వచ్చేసి వర్క్ ఏమి ఇవ్వలేదండి, సింపుల్ గా ఇచ్చేసాను. దీని బ్యాక్ కూడా చూడండి, బ్యాక్ కూడా సేమ్ ఈ విధంగా ఫ్రిల్స్ ఇచ్చేసి, ఈ కట్ వచ్చేసి మనకి ఫ్యాబ్రిక్ లో వచ్చిన కట్ ఉంది కదండి, అది ఈ విధంగా బ్యాక్ ఇక్కడ దాకా రన్ అయింది అనమాట. ఇక్కడ వచ్చేసి హుక్స్లు పెట్టించాను. ఇది వచ్చేసి ఓపెన్ పార్ట్ ఈ విధంగానే ఉందన్నమాట పిక్ లో. బ్యాక్ వచ్చేసి ఇది మొత్తం ఈ విధంగా మనం చిన్న టాజిల్స్ ఇచ్చాము. ఇక్కడ ఇంకా టాజిల్స్ రెడీ చేయాలండి, అంటే క్లాత్ సరిపోలేదు, రెడీ చేస్తాం వేరే ఫ్యాబ్రిక్ తీసుకొని. ఈ విధంగా ఉంది. బ్యాక్ కూడా చూడండి, ఇలా మొత్తం స్కాల్ప్ వచ్చేసి రౌండ్ అప్ వచ్చింది అన్నమాట. ఫ్రంట్ బ్యాక్ మొత్తం రౌండ్ అప్ వచ్చింది. బ్యాక్ ఈ విధంగా ఉందండి. బ్యాక్ కూడా మనకు కావాలంటే వర్క్ చేసుకోవచ్చు మనము, వద్దంటే నార్మల్ గా ఉంచుకోవచ్చు. ఇది వీళ్ళు వచ్చేసి బ్యాక్ వర్క్ వద్దు అన్నారు, చిన్న పైపింగ్ ఇచ్చేసి వదిలేసామన్నమాట. రౌండ్ నెక్ రెండు ఈ విధంగా ఉందండి. ఫైనల్ గా అవుట్ఫిట్ అయితే ఈ విధంగా వచ్చిందండి. చూడండి ఎంత బాగుందో. దీని పిక్ కూడా నేను యాడ్ చేస్తానని చెప్పాను కదా, యాడ్ చేస్తాను ఒకసారి చూడండి. మొత్తం దీని ఫైనల్ ప్రైస్ ఎంత అనుకుంటున్నారు? నార్మల్ గా ప్రైస్ అడుగుతున్నారండి అందరూ. ప్రైస్ వచ్చేసి ఒక్కొక్క కస్టమర్ లెంత్ ని బట్టి, అలాగే వాళ్ళ విడ్త్ ని బట్టి ప్రైస్ ఉంటుంది. మగ్గం వర్క్ ప్రైస్ వచ్చేసి నార్మల్ గా దీని ప్రైస్ వచ్చి మనము స్కాలప్ కి అలాగే ఈ మగ్గం వర్క్ వేసినందుకు 2000 రూపీస్, అలాగే స్టిచ్చింగ్ కూడా 2000 రూపీస్, మొత్తం 4000 రూపీస్ అయిందండి దీని ఫైనల్ కాస్ట్ వచ్చేసి. ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద నంబర్ ఉందండి, ఒకసారి చిన్న మెసేజ్ చేసేసేయండి. ఈ రేంజ్ లోనే కాదు, దీంట్లో రేంజ్ తగ్గించి స్టిచ్ చేయించుకోవాలన్నా కూడా చేయించుకోవచ్చు. మన దగ్గర స్టిచ్చింగ్ కూడా అవైలబుల్ గా ఉంది. ఓకేనా? అలాగే మన ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్టుగా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇంకా బాగా నచ్చితే లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ.